మీ పేరు కృష్ణారావు కదండి? అవునండి. మీరు పాలకుల నుంచి ఏదైనా వస్తున్నారు? అవును, మీకెలా తెలుసు? మీరు రాజలక్ష్మి ఇండస్ట్రీలో పనిచేయడానికి వచ్చారు కదండి? ఎస్, కరెక్ట్. ఇంతకీ మీరెవరు? హలో బ్రదర్, గ్లాడ్ టు మీట్ యూ. నా పేరు ప్రకాష్. మీరు పనిచేయబోయే ఆఫీసులోనే నేను పనిచేస్తున్నాను. అలాగా, గ్లాడ్ టు సీ యూ. ఇంతకీ నేను వస్తున్నట్టు మీకెవరు చెప్పారు? మా ఆవిడ చెప్పింది. మీ ఆవిడ? మీ ఆవిడకి నేను ఎలా తెలుసు? అవన్నీ తర్వాత మాట్లాడుకున్నారా, ముందు రారా. రా. ఒరే అంటే ఆశ్చర్యపోతున్నావా? నేను నా ఫ్రెండ్స్ అందరూ ఒరేనా పోతే కొంచెం ఇదిగా ఉంటుంది. అది ఒక్కడే నా వీక్నెస్. ఇది నీ రెండో వీక్నెస్? అవునరా, నువ్వు కూడా ఒరే అంటే మన ఇద్దరు ఫ్రెండ్స్ అయినట్టే అనరా. అలాగేరా. ఇంతకీ మనం ఎక్కడికి పోతున్నట్టు? ముందు పదా చెప్తాను. కమాన్ విజయ. విజయ తీసుకొచ్చేసాను. ఇతనే అతను. అతనే ఇతనని చెప్పింది నేనే కదండి. ఏమైతేనే మొత్తం మీద తీసుకొచ్చారు. నమస్కారం కృష్ణారావు గారు. నేను మీకెలా తెలుసండి? ముందు నువ్వు కూర్చోరా. ఏమిటి అప్పుడే మీ ఫ్రెండ్షిప్ ఒరే అనుకునే వరకు వచ్చిందా? మరి అనుకోవడమే కదండి, ఇప్పటికి 2 సార్లు మీ ఆయన నా భుజం మీద వాయించడం వరకు వచ్చింది. భలే వాడిరా. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తెస్తాను. కమాన్ కూర్చో. బాబు, ఒరే భలే వాడిరా నన్ను వాయించక అసలు విషయం ఏంటో చెప్పు. ఏమిట్రా? పాలకుల నుంచి హైదరాబాద్ వచ్చే వాళ్ళందరినీ ఇలాగే మీ ఇంటికి తీసుకొచ్చేస్తుంటావా? ఏరా, నాకేం పని లేదనుకున్నావా? నువ్వు మనవాడు కాబట్టి తీసుకొచ్చాను. మనవాడా? నేను మీ వాడిని ఎలా అవుతాను? ఆ విషయం నేను చెప్తాను గానీ ముందు కాఫీ తీసుకోండి. తీసుకో. ఏమండి, మన ఊళ్ళో వంకాయల వెంకటరావు గారు మీకు తెలుసా? తెలీదండి. పోనీ బెండకాయల భాస్కరరావు గారు? వంకాయల వెంకటరావు గారు, బెండకాయల భాస్కరరావు గారు పోయా దొండకాయల దామోదరరావు వారికి అల్లుళ్ళు కదరా. వంకాయలు, బెండకాయలు, దొండకాయలు అంటే మీకు ఎందుకు అంత ఇష్టమో నాకు తెలియదు కానీ అసలు విషయం నేను ఎలా మీ వాడిని అయినా చెప్పరేమిటి? మరేం లేదండి, మా వారు పనిచేస్తున్న ఆఫీస్ కి మీరు పాలకుల నుంచి వస్తున్నట్టుగా చెప్పారు కదండి? చెప్పాను. 2 సార్లు చెప్పాడు. మీరేమో సాక్షాత్తు సుందరామయ్య గారి కొడుకు. ఏంటి, మా నాన్నగారు కూడా మీకు తెలుసా? మీ నాన్నగారు మాకు బాగా తెలుసండి, కానీ మేమే వారికి తెలియదు. సరే, నీకు ఈ ఊరు కొత్త కాబట్టి ఇల్లు గిల్లు దొరికే వరకు ఇక్కడే ఉండొచ్చు తీసుకొచ్చాను. చాలా సంతోషంగా. కొత్త ఊర్లో సొంత మనుషుల స్నేహం దొరకడం నిజంగా నా అదృష్టం. దాందే ఉందండి. అవును, మీకు ఇంకా పెళ్లి కాలేదండి? లేదండి, ఇప్పట్లో ఆ ఉద్దేశం కూడా లేదు. ఎందుకనండి? నాకు నచ్చిన అమ్మాయినే నేను ప్రేమించాలని, ఆ ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని, ఇలా కొన్ని వ్యవస్థ సిద్ధాంతాలన్నీ అలే వాడు. విజయ, ఆఫీస్ టైం అయింది, వెళ్ళి స్నానం ఏర్పాటు చేయి. అలాగేనండి. ముందు కుడికాలు పెట్టు. పోరా బెదవ చేస్తాను నువ్వు. ఫ్రెండ్స్, ఈ రోజు మన ఆఫీస్ లో జాయిన్ అయిన ఈ పాలకులు పడుచువాడిని అంటే కృష్ణ గారిని మీకు పరిచయం చేస్తున్నాను. నా పరిచయం చాలు కానీ ముందు వేరే నాకు పరిచయం చెయ్యి. ఈయన ఆంజనేయులు గారిని మనందరికి పెద్ద దిక్కు, మా గుమస్తాలందరికీ కుల పెద్ద. వీడు పెద్ద కవి. పాటల దగ్గర నుంచి పద్యాల వరకు దంచిపారేస్తాం అని పొగిడితే పొంగిపోయేవాడు కాదు ఈ కవిరత్న. వీడి పేరు సారథి, మాకు ఆఫీసర్ కి మధ్య వారధి. ఏది నేరాల మీటలోనా? ప్రియవచనములు మాత్రమే. మిగిలిన వాళ్ళందరినీ మధ్యాహ్నం పరిచయం చేద్దాం గానీ ముందు మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాస్త చెప్పరా? ఆఫీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నాకు తెలుసండి. ఆ రూల్స్ కాదండి, పాత వాళ్ళకి కొత్త వాళ్ళు టీ పార్టీ ఇవ్వటం మా ఆఫీస్ రూల్స్. టీ పార్టీ ఏం కర్మండి, ముందు ఇల్లు దొరకనివ్వండి, ఏకంగా డిన్నర్ పార్టీ ఇచ్చేస్తాను. అందుకే ఈ రోజు నుంచి ఆఫీస్ వదలగానే ఇల్లు వెతకడమే మన డ్యూటీ, మన ప్రథమ కర్తవ్యం. అయినచో త్వరలోనే ఒక అడ్డుకొంప ప్రాప్తిరస్తు. జయన్ రా, ఇక రంగంలోకి దిగుతాం. అలాగే. అదిగో అదే నీ సీటు, అదే నా సీటు. ఆహా, ఇల్లు చాలా బాగుందిరా. ఈ ఇంట్లో పోర్షన్ అద్దెకి దొరికితే ఎవరు బాగుంది. కావాలండి? నమస్కారం అండి. నమస్కారం. ఇంట్లో ఏదో పోర్షన్ అద్దె ఖాళీగా ఉందని తెలిసి అది మా వాడికి అద్దెకిస్తారేమో అడగడానికి వచ్చామండి. కూర్చోండి. మీరు నిలబడే ఉన్నారు. మీరు కూర్చోండి. థ్యాంక్స్. ఏం పని చేస్తున్నారండి? రాజలక్ష్మి ఇండస్ట్రీస్ లో మేనేజర్ గా పనిచేస్తున్నానండి. అలాగా, పోర్షన్ ఖాళీగానే ఉందండి. అద్దె మాత్రం నెలకు 200 రూపాయలు. పర్లేదండి. మీకు పిల్లలు ఎంతమంది అండి? నేను ఇక బ్రహ్మచారినేనండి. అందులో ఏమాత్రం అబద్ధం లేదండి. బ్రహ్మచారులకు ఇల్లు ఇవ్వడం మాకు ఇష్టం లేదండి. అది కాదండి, నేను బ్రహ్మచారినైనా. బ్రహ్మచారి అంటే సారీనా? ఇదెక్కడ గొడవరా బాబు? మీరు చెప్పేదంతా బాగానే ఉంది, కానీ నేను బ్రహ్మచారులకు ఇల్లు ఇవ్వదలుచుకోలేదే. మీరు ఇలా నిర్ణయం చేసుకుంటే నా పోటీ బ్రహ్మచారులందరూ ఎక్కడ ఉండాలండి? దయచేసి మీ నిర్ణయాలు కొంచెం మార్చుకోండి ప్లీజ్. అవునండి, మీకు పుణ్యం ఉంటుంది, ఇవ్వండి. సరే, ఓకే. అమ్మయ్య, దారికి వచ్చారు. రాలేదు, కంగారు పడొద్దు. మీరు ఇంతగా చెబుతున్నారు కాబట్టి నీకు 2 నెలలు టైం ఇస్తున్నాను. ఈలోగా నువ్వు పెళ్లి చేసుకుంటా, ఇల్లు తప్పకుండా నీకే. 2 నెలల్లో పెళ్లి చేసుకోవడం అంటే మాట్లాడండి. జీవిత పాత్ర దొరకద్దు. ముందు మీరు ఇల్లు వంటి తర్వాత పెళ్లి చేసుకుంటాను. ముందు నువ్వు పెళ్లి చేసుకుంటా, తప్పకుండా నీకే ఇస్తాను. ఒరే కృష్ణ, తెలియదు కదా. వస్తామండి. ఎవరో నువ్వు? నీ పేరేంటి? నా పేరు చిట్టిబాబు సార్. ఓహో, ఎవరు కాదు సార్? ఈ ప్రాంతంలో ఇల్లు ఏమైనా అద్దెకున్నాయా? నీకు తెలుసా? చూపిస్తావా? అయితే పద. గుగ్గు గుగ్గు గుస్తుంది. అమ్మమ్మ మంచుంది. గుడ్డ హైట హైట. వీడు ఆట పడ చూస్తుంటే ఆయన కూడా ఎవరన్నా కొట్టేస్తాడేమో.
అండి. నమస్కారం అండి. ఎవరు కావాలి? మీరే కావాలి. ఏయ్, ఒళ్ళు ఎలా ఉంది? మీ ఇంట్లో పోర్షన్ అద్దెకు ఉందని. పోర్షణ ఖాళీగానే ఉంది. రండి రండి, కూర్చోండి. బాగుందండి, చాలా బాగుందండి. ఈ ఇంట్లో ఏ పోర్షన్ అండి అద్దెకిచ్చేది? పోర్షణ ఏమీ లేదండి, ఒక గది ఉంది. మీరు నాకు నచ్చాలిగా. నచ్చడమా? అదేనండి, మీకు పెళ్ళయిందా? అయిందండి. ఆ, అయిందా? లేవండి ముందు. లేవండి, బయటికి నడవండి. అదేమిటండి? అదంతేనండి, నా ఇల్లు బ్రహ్మచారులకు తప్ప సంసారాలకు అతికివ్వను. అయింది నాకండి, వీడికి కాదు. పోర్షన్ కూడా కావాల్సింది వీడికే. అవునండి, నిజంగా నాకు ఇంకా పెళ్లి కాలేదు. దయచేసి నన్ను ఒక ఇంటి వాణి చేయండి. అయితే పెళ్ళయిందని ఎందుకు అబద్ధం ఆడారు? అదే అండి, పెళ్లి కాలేదని చెప్తుంటే ఇల్లేమో పోప్పో అంటున్నానండి, అందుకని. చిన్న అబద్ధం ఆడేవండి. అంతేనండి, నేను ప్యూర్ బ్రహ్మచారినండి. మాకు కావలసింది కూడా మీలాంటి వాళ్లే. లోపలికి రండి, చూద్దురు గాని. రండి, ఇది బెడ్రూమ్. ఎలా ఉంది? మీలాగే చాలా అందంగా ఉందండి. బహుశా మీ బెడ్రూమ్ ఏంటుంది. అవును, మీరెంత ఖర్చు పెట్టినా ఇలాంటి ఇల్లు దొరకదు. చాలా థ్యాంక్స్ అండి. ఈ ఒక్క గదిని బట్టి మా ఇల్లంతా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఊహించుకుంటున్నావు. అద్దెంతండి? అద్దె మాత్రం 100 రూపాయలు. అద్దె మాత్రం 100 రూపాయలు అంటున్నారు. మరి అదేనండి, అద్దె కాకుండా మిగిలిన ఖర్చులు. ఉంటాయి కదా, నీళ్ళ ఖర్చులని, కరెంట్ ఖర్చులు అవి. ఒరేయ్, అడ్వాన్స్ ఇచ్చి. ఇచ్చేస్తా. దాంతే ఉందండి, మిగతా విషయాలు మాట్లాడుకున్న తర్వాత. మాట్లాడుకోండి. చెప్పండి. మీరు కొంచెం బయటికి వెళ్తారా? ఎందుకండి? ఇంటి ఓనర్ని నేను, అద్దెకుండేది ఆయన. మేము కొన్ని షరతులు మాట్లాడుకోవాలిగా. పర్వాలేదండి, వాడున్నా పర్వాలేదు. మా మధ్య దాపరికాలేం లేవు. ఏ ఒంటరిగా ఉంటే మాటలు రావా? ఒరేయ్, నువ్వు మాట్లాడరా, నేను బయట ఉంటాను. రేయ్, బావగారిని బయటికి తీసుకెళ్లి మాట్లాడుతూ ఉండు. పద. వెళ్ళరా. ఏమిటలా వణికిపోతున్నారు? కూర్చోండి. అదే ఇక్కడ అండి. ఉమ్, మీ షరతులు ఏవో గబగబా చెప్పేస్తే. ఉమ్, ఏమిటా తొందర? నాకా వెనక ముందు ఎవ్వరూ లేరు. మీరు తోడు నీడుగా ఉంటారని మీకు ఈ గది అతికిస్తున్నాను. అలాగేనండి. నా మొదటి షరతు, మీరు 1 సంవత్సరం దాకా పెళ్లి చేసుకోకూడదు. అదేమిటండి? పెళ్లి చేసుకుంటే జీవితంలో ఏ ఆనందం ఉంటుందో చెప్పండి. కరెక్ట్. నా మనసులో మాకు చాలా కరెక్ట్ గా చెప్పారు. అదేమిటి అలా లేచి నిలబడిపోయారేమిటి? పాపం మేము నిద్ర వస్తున్నట్టుందేమో. అభి అదేం లేదండి, కూర్చోండి. పొద్దు నుంచి తిరిగి కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, పట్టు. నా రెండో షరతు, మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేరండి. ఒకవేళ ఉన్నా మీరు ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడికి రాకూడదు. అసలు అలాంటి గొడవే నాకు లేదండి. ఈ ఇంటికి వచ్చిన కుర్రాళ్ళని నా సొంత మనుషులాగా చూసుకుంటాను. అలాగా. ఆ. థ్యాంక్స్ అండి. మనలో మనకు థ్యాంక్స్ ఏమిటండి? అమ్మో, అర్థమైపోయింది. రేయ్, అర్థమైపోయింది. నాకేం అర్థమైపోయింది. నాకు ముందే అర్థమైపోయిందిరా. ఏమండి? ఏమండి? రేయ్, ఈ ఇంట్లో వీధిలో బోర్డు పెట్టి మరి మనల్ని పిలుస్తున్నారా? అయితే దొరుకుతుందిరా. బోరు చుడుగానే నా కుడికి నదిలింది. అది అయితే తప్పకుండా దొరుకుతుంది. పద. ఏంటిది? ఇదిగో. ఓకే. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరు కావాలండి? మీ ఇంట్లో ఏదో పోర్షన్. అదే బోర్డు చూసి వచ్చామండి. మా ఇంట్లో పోర్షన్ నిన్ననే ఇచ్చేసామండి. మరి ఆ బోర్డు? మా అబ్బాయిని తీసేయమంటే వాడు మర్చిపోయాడు. భలే పని చేశాయండి. ఎంత ఆస్తి వచ్చాం. పోనీ మీ ఇంట్లో ఏదైనా చిన్న పోర్షన్, బుల్లి పోర్షన్. అబ్బే ఏం లేదండి. ఈ వీధి చివర సూరకత్తుల సుబ్బమ్మ గారని వాళ్ళ ఇంట్లో ఒక పోర్షన్ ఖాళీ అయిందని విన్నాను. సూరకత్తుల సుబ్బమ్మ గారు. శుభం గారు. మళ్ళీ ఆలస్యమైతే అది కూడా పోతుంది. సూరకత్తుల సుబ్బమ్మ గారు. సూరకత్తుల శుభం గారు. ఎవరు బాబు మీరు? ఏం లేదండి, శ్రీమతి సూరకత్తుల సుబ్బమ్మ గారి కోసం వచ్చాం. నేనే బాబు సుబ్బమ్మ. ఒరేయ్, అయితే వెంటనే దండం పెట్టు. నమస్కారం అండి. నమస్కారం. అరే, అచ్చు మా పెద్దమ్మ గారిని చూసినట్లేదురా? కరెక్ట్. లోపలికి రండి బాబు. కూర్చోండి. నా ఇంటికి వచ్చి నన్ను మర్యాద చేస్తారేం బాబు? మీరు కూర్చోండి. అలాగే. అలా కూర్చోండి. అలా. ఏం పని మీద వచ్చారు బాబు? అదే చిన్న పని అండి. మీ ఇంట్లో చిన్న పోర్షన్. పైన కూర్చోమంటారా? అది మా వాడికి అద్దెకిస్తారని అడగడానికి వచ్చామండి. అవును బాబు, మొన్నే ఈ వాటా ఖాళీ అయింది. కానీ మా ఇల్లు అద్దెకి ఇవ్వాలంటే 2 షరతులు ఉన్నాయి బాబు. షరతులా? ఏమిటండి ఇవి? అది ఏం కాదు, మా ఇంట్లో ఉండేవాళ్ళు బుద్ధిమంతులై ఉండాలి. బుద్ధిమంతులు
బుద్ధిమంతులు అసలు బుద్ధి అనే పదానికి మారు పేరు మేమేనండి ఏ? అసలు మా ఆఫీసు మొత్తం మీద ఇద్దరు బుద్ధిమంతున్నారండి. ఒకటి నేను రెండు నేను అసలు మా ఊళ్ళో నన్ను అందరండి పైన కూర్చో బాబు. బుద్ధిమంతుడికి ఇస్తారా ఒరే బుద్ధిమంతుడికి ఇస్తారా అంకేస్తానండి. మన ఇంటి పేరు బుద్ధిమంతులు వారా? అందులో ఏమాత్రం అబద్ధం లేదండి. మంచిదాని సాక్షాత్తు మావాడు హనుమంతుడు ఏంటారమ్మండి. హనుమంతుడు అంటున్నావు, అబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదా? పాయింట్కి వచ్చేసారు పెద్దమ్మ గారు. అవునవును. వచ్చేస్తారు మీరు. వీల్లేదు బాబు, బ్రహ్మచారులకు నా ఇల్లు అద్దెకి ఒక్క బ్రహ్మచారి 100 కోతులతో సమానం అని శాస్త్రం బాబు. ఆ శాస్త్రం కరెక్టే కదండి. మావాడు మాత్రం బ్రహ్మచారి కాదు, పెళ్ళైపోయింది. అయింది కదా అంచేత మీకు ఆ కోతులు బెడదే ఉండదు. ఉండదు కదా. కాకపోతే ఇందులో చిన్న పాయింట్ ఉంది. ఏమిటి బాబు అది? ఇది ఆషాఢ మాసం కదండి. మావాడి భార్య పుట్టింట్లో ఉంది. ఉంది కదా. అయితే నీది కొత్త కాపురం అన్నమాట. కాపురం కదా. అదేమిటి బాబు అలా కంగారు పడతావు? అవును కంగారు కదా. అవునండి మా సరి కొత్త కాపురం. మామా ఇదిగో తెలియదు మీ మనవాళ్ళండి. చూసా తినటమా అచ్చు పెద్దమ్మ గారి పలికే కరెక్ట్. పాపా నీ పేరేమిటి? దాని పేరు లక్ష్మి బాబు. మహాలక్ష్మి ఉంది. పక్కింటి పాపాయమ్మ గారు మనవరాలు. నాకు అసలు పిల్లలే లేరు. మామ వీళ్ళెవరు? మన ఇంటికి కొత్తగా అద్దెకి వస్తున్నారమ్మా. రండి బాబు, వాటర్ చూద్దరు గాని. ఇదిగో బాబు, ఇది గది చాలా విశాలంగా ఉంది కదూ. ఇదిగో చూడు, మేకులు గీకులు కొట్టకూడదయ్యో, గోళ్ల మీద గీతలు అవి గీయకూడదు. ఇదిగో ఇది వంటిల్లయ్యా. ఇదిగో కట్టి పుల్లలతో వంట చేయకూడదయ్యో, గోళ్ళన్నీ పొగుసూరిపోతాయి. ఇది దొడ్డయ్యా. ఇల్లు నచ్చిందా బాబు? నాకు బాగా నచ్చిందండి. నా వంశం వచ్చింది. అద్దె 200 బాబు. 2 నెలల అద్దె భయానా ఇవ్వాలి. అలాగేనండి. అలాగే అనుకోండి. కాకపోతే కొంచెం అద్దె అదేమిటి బాబు, సామాన్తో సహా 200కి అద్దెకిస్తుంటే ఎక్కువ. తక్కువ అండి. ఒప్పేసుకోరా? ఒప్పిస్తున్నాను. ఒప్పేసుకోవడం కాదు, 1వ తారీఖు కల్లా అద్దె డబ్బులు నా చేతిలో పడకపోతే ఇల్లు ఖాళీ చేయవలసిందే. నెంబర్ 1. ఆషాఢం వెళ్ళిన వెంటనే నీ భార్యను కాపురానికి తీసుకురాకపోతే ఇల్లు ఖాళీ చేయవలసిందే. ఈ ఇంట్లో కాపురానికి వచ్చాక ఆ గదిలో గొడవ నా గదిలోకి వినిపించిందంటే ఇల్లు ఖాళీ చేయాల్సిందే. బాగుందండి. చాలా బాగున్నాయండి మీ స్వీట్ రూల్స్. భలే కుర్రాళ్ళరా మీరు. ఇంతకీ ఎప్పుడు దిగుతున్నారు? ఎప్పుడైనా రేపే దిగిపోతాను. దిగమంటారా? వస్తాను. అదృష్టం అంటే నీదిరా. ఫర్నిచర్ తో సహా ఇల్లు దొరికింది. కంగ్రాచులేషన్స్. ఇల్లేక దొరికిందిరా, కానీ ఆషాఢం వెళ్ళాక పెళ్ళాన్ని తీసుకురమ్మంటుండే అదేలాగా. ఆవిడ చేస్తాం గానీ బ్రహ్మచారి అయినా నువ్వు కోతి వేషాలు వేయ కాబట్టి పిల్ల విషయం పట్టించుకో. అంతేనట. అయితే ఓకే.